హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబ సభ్యులను జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్న ఏ ఒక్కరైనా చనిపోయిన రేవతి కుటుంబాన్ని పలకరించారా అని నిలదీశారు. పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అని రాజశేఖర్ ప్రశ్నించారు. శ్రీతేజ ఎవరైతే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో అబ్బాయి 11 రోజులుగా కోమాలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని కలవడం జరిగింది. పేరెంట్స్ ని అడిగి తెలుసుకున్నాం అబ్బాయి పరిస్థితి ఎట్లుందని. మార్పు ఏం లేదు, ఇప్పటివరకు కూడా సెన్సెస్ రావట్లేదని చెప్తున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా, అబ్బాయి తొందరగా కోలుకోవాలి. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్ అయిన అబ్బాయిని మళ్ళీ అల్లు అర్జున్ కలవాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిక్కచ్చిగా చెప్తున్నా, ఏదైతే ఈరోజు లైన్ కట్టిరో మీరు సినిమా యాక్టర్లు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి ఒక్కసారి ఆ పిల్లగాడిని పరామర్శించండి. ఒక్కసారి ఆ పిల్లగాడున్న దయనీయ పరిస్థితి ఒక్కసారి చూడండి. తల్లి కోల్పోయిన పిల్లగాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తల్లి చనిపోయిందని కూడా ఆ పిల్లగానికి తెలియదు కదా. 4 గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ చూడడానికి మీరు ఇంత పరుగులు తీస్తున్నారే, ఒక్క 5 నిమిషాలు స్పెండ్ చేయండి. ఒక్క 5 నిమిషాలు సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది అన్న వచ్చి ఆ ఫ్యామిలీని పరామర్శించండి. మీకు మేమందరం ఫ్యాన్స్ గా ఉన్నాం, కానీ మా నమ్మకాన్ని మీరు మాత్రం వమ్ము చేయొద్దు. అదే విధంగా చెప్తున్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం